ఈరోజు వంకాయ పులుసుతో వచ్చానండి. వంకాయలతో పచ్చడి, కర్రీస్, గుత్తొంకాయ ఇవి కామన్. బట్ కొన్ని ఏరియాలలో వంకాయ పులుసే ఎక్కువ చేస్తారు. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే వంకాయ పులుసు రెగ్యులర్గా చేస్తారు. ఈరోజు నేను చేస్తున్నాను. నేను బిగినర్ని కాబట్టి వంటలలో ఫస్టే వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నా. వంకాయలు నిలువుగా కోస్తేనే పులుసుకి బాగుంటుంది. నెక్స్ట్ ముందే నానబెట్టుకున్న చింతపండు పులుసునేసి కాసేపు ఉడికించాలి. వెయిట్ ఏంటి ఇన్నాక పొయ్యి మీద వెడల్పుగా గిన్నె పెట్టి చేసింది, ఇప్పుడు ఎందుకు గుండ్రటి గిన్నె ఉందనుకుంటున్నారా? మా అమ్మ ముందే చెప్పిందండి, పులుసు కూర గుండ్రంగా ఉండే గిన్నెలోనే చేయాలని. నేను మర్చిపోయి అది పెట్టా. మళ్ళీ వచ్చి అరిచేసరికి దీంట్లో వేసి దీంట్లో చేస్తున్నా. నెక్స్ట్ బెల్లం, ఉప్పు, కారం వేసా. బెల్లం పుల్లటి కూరలలో బెల్లం వేస్తే దాని రుచి రెండింతలు అవుతుందండి. కావాలంటే ట్రై చేయండి. ఇంత కష్టపడి చేసి తిన్న వదిలేస్తానా? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్.